అణచబడ్డ మన జాతి మరలబడాలి, చీ అని చీదిరించుకున్న నలుపే మన జెండా, కాకే మన గుర్తు, ఈ జాగెవరిది, ఈ దేశం ఎవరిది. ఈ డైలాగ్ విన్న తర్వాత ప్రతి ఒక్కరిలో గూస్ బంప్స్ అనేది వస్తుంది. కానీ ఈ డైలాగ్ వెనుకున్న అసలు రహస్యం ఏంటో మీకు తెలుసా? 1880లో సికింద్రాబాద్లో జరిగిన ట్రైబ్స్ డిస్క్రిమినేషన్కి అగెనిస్ట్గా చేసిన ఫైట్ గురించి ఈ మూవీ అని IMDbలో ఉంది. ఇదొక ఊహాజనితమైన స్టోరీనే, కానీ అదే 1880లో తెలంగాణలో ఒక ట్రైబ్స్తో ఏం జరిగిందో మీకు తెలుసా? ఈ డైలాగ్ చూస్తుంటే ఈ మూవీ ఆ ఇన్సిడెంట్స్ నుంచే ఇన్స్పైర్ అయి తీసినట్టు అనిపిస్తుంది. ఈ డైలాగ్ వినండి. ఈ డైలాగ్ కి తెలంగాణలోని గోండులకు ఓ సంబంధం ఉంది. అదేంటో తెలుసా? ఈ ట్రైలర్ లో మనం గమనించినట్టయితే హీరో వాళ్ళ జాతిని ఒక కాకితో పోల్చారు. అది ఎందుకో తెలుసా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ ట్రైలర్ లో దాగి ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో గైస్, వెల్కమ్ టు క్విక్ రివ్యూస్. నాని వాళ్ళ అమ్మ డైలాగ్ వింటుంటే ఎగ్జాక్ట్గా ఆదిలాబాద్ అడవుల్లో 1980లో గోండులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములపై, భూమి హక్కులపై సమస్యలు తీవ్రంగా ఉండేవి. గిరిజనుల భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లడం, అప్పులు, అధిక వడ్డీలు, అడవి అధికారులతో సమస్యలు, భూ కబ్జాలు, వాళ్లకు పట్టాలు లేకపోవడం, ఇలాంటి సమస్యల వల్ల వాళ్ళు తిరుగుబాటు అనేది 1980లో చేశారు. ఈ డైలాగ్ వింటుంటే ఎగ్జాక్ట్గా ఆ సిచ్యువేషనే గుర్తొస్తుంది. అలా ఎలా ఊహించి చెప్తావు అని అనుకోవచ్చు, కానీ దీనికి నా దగ్గర ఉంది. అదే సెకండ్ డీటెయిల్. ఈ పిక్ ని గమనించండి. ఈ పిక్ లో మీరు గమనించినట్టయితే నానిగారు నెత్తిపైన కాకి ఈకలతో ఒకలాంటిది ధరించారు. దాన్ని మనం సరిగ్గా గమనించినట్టయితే ఇది ఎగ్జాక్ట్ గా ఛత్తీస్గఢ్ లోని బస్తర్ అనే ప్రాంతానికి చెందిన దండామి మారియా ట్రైబ్ కి చెందింది. ఇది ఎగ్జాక్ట్ గా గోండు వాళ్ళది. ఇలా తెలంగాణలోని గోండ్లను లింక్ చేస్తూ ఈ మూవీలో ఇంకో సిచ్యువేషన్ కూడా ఉందనిపిస్తుంది. అది మాత్రం చాలా ఘోరమైంది భయ్య. దాని గురించి ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మూవీ డీటెయిల్ 3 గురించి మాట్లాడుకుందాం. ఈ చెట్టు కింద గమనించినట్టయితే ఒక విగ్రహాన్ని పెట్టారు భయ్య. ఈ విగ్రహాన్ని చూస్తుంటే ఎగ్జాక్ట్ గా గోండులు పూజించే భూమాత విగ్రహం లాగా అనిపిస్తుంది. ఇంటర్నెట్ లో వెతకగా గోండులు తమ భూములని, తన పంటలని రక్షించుకోవడానికి భూమాతని పూజించేవారు భయ్య. దానికి సంబంధించిన విగ్రహం ఎగ్జాక్ట్ గా చాలా 90% సిమిలర్ గా ఉంది. డీటెయిల్ నంబర్ 4. ఈ పిక్ లో మీరు గమనిస్తే మీకేం అర్థమైందో తెలియదు, కానీ ట్రైలర్ లో చూస్తుంటే నాకు 3 లీడ్లు దొరికాయి భయ్య. ఈ పిక్ ని గమనించండి, ఈ పిక్ ని గమనించండి అండ్ ఈ పిక్ ని గమనించండి. ఈ పిక్ లో గమనించినట్టయితే చేతిని సుత్తితో కొడుతున్నట్టు కనిపిస్తుంది. కొట్టిన తర్వాత మేబీ ఇదంతా ఒక థియరీనే. వీళ్ళ ట్రైబ్ లో ఒకడిని కొట్టి హాస్పిటల్లో చేసిన తర్వాత నాని అక్కడికి వస్తాడు. హాస్పిటల్లో వాడిని చూసి ఎమోషనల్ అయిపోయి వాడిని కొడదామని కేఫ్కి వెళ్తాడు. ఆ కేఫ్ నుంచే వాడిని కిడ్నాప్ చేశాడేమో అని నా ఫీలింగ్ భయ్య. ఎందుకంటే మీరు ఈ పిక్ లో గమనించినట్టయితే ఎగ్జాక్ట్ గా నాని ఒకే డ్రెస్ వేసుకొని ఉన్నాడు భయ్య. ఇంకా డీటెయిల్ నంబర్ 5 భయ్య. మీరు ఇదే ఇమేజ్ ని గమనించినట్టయితే ఇక్కడ కనిపించేది ఎవరో కాదు, విక్రమ్ మాలిక్. ఇది ఎలా చెప్తావనంటే విక్రమ్ మాలిక్ కి సంబంధించిన ఈ టీజర్ లో మీరు గమనించినట్టయితే ఎగ్జాక్ట్ గా ఇదే లొకేషన్ లో విక్రమ్ మాలిక్ ని చూపిస్తారు. కావాలంటే చూడండి. తర్వాత డీటెయిల్ నంబర్ 6. ఈ పిక్ ని గనక మీరు గమనించినట్టయితే ఇక్కడ ఒక చెట్టు, ఆ చెట్టు కింద నీళ్ళన్నీ నిండిపోయాయి. పోలీస్ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది భయ్య. ఈ సిచ్యువేషన్ ని చూస్తుంటే నాకు 1981లో ఇంద్రవెల్లిలో జరిగిన ఆ ట్రాజిడీ అనేది గుర్తొస్తుంది భయ్య. ఇంద్రవెల్లిలో 1981లో ఈ భూ సమస్యల మీద పరిష్కారం కోసం ఏప్రిల్ 20న ఇలాగే చెట్ల కింద సమావేశం అయ్యారు భయ్య. ఈ సభకు అనుమతి లేదని పోలీసులు దీని గురించి గిరిజనులకు చెప్పారని, అయినా గాని సమావేశం కావడంతో దగ్గర గిరిజనులను 15 మందిని చంపారని అధికారికంగా లెక్కలున్నాయి భయ్య. కానీ అదే అనధికారికంగా అయితే దగ్గర 60 మందిని చంపారని అంటుంటారు భయ్య. ఇలా ఈ మూవీలో డీటెయిల్స్ చూస్తుంటే ప్రతి ఒక్కటి గోండ్లకు సంబంధించి ఏదో ఒక లింక్ ఉన్నట్టు మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది భయ్య. నెక్స్ట్ డీటెయిల్ ఏంటంటే ఈ మూవీలో మనం గమనించినట్టయితే వాళ్ళ జాతిని కాకితో పోల్చారు భయ్య. రియల్ లైఫ్ లో కూడా ఇలా కాకుని చాలా మంది చిన్న చూపు చూస్తారు భయ్య. అలాగే ఈ మూవీలో కూడా అదే చిన్న చూపుగా చూసే కాకిని వాళ్ళ జాతి గుర్తుగా చూపించారని అనుకుంటున్నాను భయ్య.
ఇంకా నెక్స్ట్ డీటెయిల్ ఈ పిక్ ని చూసినట్టయితే ఇక్కడ హీరో ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళు ఒకే డ్రెస్ వేసుకొని ఉన్నారు భయ్య. దీన్ని చూస్తుంటే నాకు లీడ్ అనిపిస్తుంది. అంటే జస్ట్ థియరీనే ఇక్కడ డాన్స్ చేస్తున్నప్పుడు ఏదో పాలిటీషియన్స్ కి సంబంధించిన వాళ్ళకు ఎంకరేజ్మెంట్ కోసం డాన్స్ చేస్తున్నారు భయ్య. ఇక్కడే నా ప్రకారం ఏదో ట్రైబ్స్ తో గొడవ జరిగి ఉండాలి. దాని తర్వాత వీళ్ళు ఊరికెళ్ళి ఉండాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాతే విక్రమ్ మాలిక్ వీళ్ళని చంపడానికి వచ్చి ఉండాలి. అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ సీన్ ఇది అయి ఉండాలి. ఇది ఎక్కడికి వెళ్తున్నారు దీన్ని గమనించినట్టయితే ఇక్కడ నుంచి విక్రమ్ మాలిక్ ఇంటికి వెళ్తున్నారు. ఎలా చెప్తున్నావు అని అంటే ఈ పిక్ ని చూస్తే అర్థమైపోతుంది భయ్య. నాని గారిని చూస్తే ఈ బంగ్లాలోకి ఎంటర్ అవుతున్నారు అదే డ్రెస్ వేసుకొని. కానీ ఇందులో మీరు గమనించినట్టయితే విక్రమ్ మాలిక్ ఊరికొచ్చిన తర్వాత ట్రైబ్స్ వాళ్ళు విక్రమ్ మాలిక్ ఇంటికి వచ్చారు. కానీ మధ్యలో విక్రమ్ మాలిక్ అనేవాడు మిస్ అయిపోయాడు భయ్య. ఒకవేళ ఈ థియరీ కరెక్ట్ అయితే విక్రమ్ మాలిక్ అక్కడే చచ్చిపోయి ఉంటాడు. అంటే హీరో చంపేసి ఉంటాడు. జస్ట్ థియరీనే. ఒకవేళ నిజంగా అదే కరెక్ట్ అయితే నాకు తెలిసి ఇది 100% ఇంటర్వెల్ బ్లాక్ అయి ఉంటుంది భయ్య. ఈ ట్రైలర్ చూసిన కొన్ని క్లిప్స్ని బట్టి నాకొచ్చిన థియరీ ప్రకారం ఇంటర్వెల్లో విక్రమ్ మాలిక్ చనిపోయిన తర్వాత వచ్చేదే మోహన్ బాబు గారు. అదేనండి షికంజా మాలిక్. నాకు తెలిసి వాళ్ళ నాన్న ఆర్ బ్రదర్ అయి ఉండొచ్చు. ఛత్రపతిలో ఇంటర్వెల్ బ్లాక్లో విల్లన్ని చంపేసిన తర్వాత భిక్షు యాదవ్ వస్తాడు చూడు, మేబీ ఆ టైప్లో ఉండొచ్చని అనుకుంటున్నా. కానీ ఇది జస్ట్ నా థియరీనే, కన్ఫర్మేషన్ అయితే కాదు. ఇంకా హీరోయిన్ ని చూస్తే అనిపించేది ఏముంది భయ, ఒక పెద్ద ఇంటి పిల్ల వాళ్ళ ఇంట్లో జరిగే పనులు నచ్చక ట్రైబ్స్ వాళ్ళతో కలిసి ట్రైబ్స్ తో ఫైట్ చేస్తుంది కావచ్చు అన్నట్టు అనిపించింది అంతే. అండ్ ఈ మధ్య దాంట్లో ఒక్క డీటెయిల్ చెప్పడం మర్చిపోయా భయ్య. అంటే మనము కొంచెము మెగాస్టార్ ఫ్యాన్ అన్నమాట. ఈ మొత్తం సీక్వెన్స్లో ఒకటి గమనించినట్టయితే ఇక్కడ వాల్ మీద ఖైదీ అనే పోస్టర్ ఉంది భయ్య. ఖైదీ అదేనండి, ఖైదీ కూడా 1980లోనే రిలీజ్ అయింది. అంటే ఈ డీటెయిల్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఎందుకో చెప్పాలనిపించింది. మొత్తానికైతే ఈ ట్రైలర్ చూస్తే గట్టి తిరుగుబాటు మీద సాగే సినిమాలా అనిపించింది భయ్య. అండ్ బ్లడ్ బాత్ ఘోరంగా ఉంది, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఘోరంగా అనిపిస్తున్నాయి. అండ్ మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే శ్రీకాంత్ ఓదెలా గారు సృష్టించిన ఆ వరల్డ్ బిల్డింగ్ మాత్రం చాలా కన్విన్సింగ్ ఉంది భయ్య. నిజంగా ఆ మూవీలో ఎమోషన్ అండ్ ఆ తిరుగుబాటు ఏదైతే ఉందో అది కనెక్ట్ అవ్వాలే కానీ మూవీ వేరే లెవెల్లో ఆడుతుంది భయ్య. అండ్ నాని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం భయ్యా అన్నట్టు అడగడం మర్చిపోయా. ప్లీజ్ భయ్యా, ఈ వీడియో చేయడానికి నేను ఎంతో కష్టపడ్డా. ఆ కష్టానికి ఎంతో కొంత అప్రిషియేషన్ రావాలంటే వీడియోని లైక్ చేయండి భయ్యా ప్లీజ్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటా. జై హింద్.